వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో సీత కష్టాలు పడుతున్న చిట్టెమ్మ, కూరగాయల కోసం కుస్తీ పాటలు. లీడర్ల కొడుకులకు లింగ నిర్ధారణ, ఒరిజినల్ పేర్లతో ఒదిగేదే లేదంటున్న జనం. రాజగురువిందయ్య కరపత్ర రహస్యం, అశోక్ బాబు భజనా మండలి ఆవిర్భావం. కమలం కాడలకు కష్టం, ఏం చేసినా వాళ్ళదే ఇష్టం. పోలీసులను కోదండం ఏపిస్తాం, తెలంగాణ జేఏసీ వాళ్ళ కొత్త ముచ్చట. కట్టెల పోయి దుమ్ము దుల్పుండ్రి, సర్కార్ వల్ల తాట తీయుండ్రి. ముఖ్యమంత్రికి ఉత్తిగే గౌరవం, ఉత్తమ సారుకి కమ్మని అగౌరవం. గురిగింజ నలిపెరగదు, ఇవాళ పేపర్ తెలిపెరగదు. పేపర్ వాళ్ళు పెంట మీద పేలాలు ఏరుతుంటే ఆ ఏర్న పేలాలన్నీ నాయే అంటున్నాడు ఒక మనిషి. తబలా మోగక ముందే తైతక్కలాడుతుండు ఇంకో మనిషి. తబలా కాదు అది తాంబాలం మోత అని పేపర్లు ఆయన రాస్తున్నాడు. ఇగో ఈ సోదంతెందుకు చక్కగా చెప్తా చూడుండ్రి. తెలంగాణతోని గిల్లి గజ్జాలు ఆడుతున్నాడు ఒక ఆయన భజన మండలి భక్తిరస దరువు చూడుండ్రి. చిలకమ్మ పలుకవే పలుకు, చిలకమ్మ పలుకవే పలుకు. తిట్ట తీరా వేస్ట్గా అంటే ఎట్లుంటుంది? తిట్టనని చెప్పుకుంటేనే వేస్ట్గా అని తిట్టినట్టుంటుంది కదా. మన ఏపీ ఎన్జిఓ అత్యున్నత అధ్యక్షుడు అశోక్ బాబు గారు కూడా ఇదే చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే మేము అడ్డం పడం అనుకుంటేనే ఢిల్లీలో మాత్రం ఆపుతా అంటున్నాడు. ఇంకా ఇది ఒకటే కాదు, మస్తు మాటలు అన్నాడు. ఇనుండ్రి మీరు కూడా. పలకండ్రి సార్, పలకండ్రి మీ శిల్క పలుకులు. మేము ఢిల్లీలో తెలంగాణ అడ్డుకునే శక్తి మాకుందా? మీ తెలంగాణ ఏంది మీరు రూపొందించేది లొట్ట పీసు అని ఇప్పుడే తిట్టుకోకుండ్రి. ఇంకా చాలా చెప్పిండి ఇటువంటి బడాయిలు. మొత్తం విన్నాక అనుండ్రి ఏదన్నా అనేది ఉంటే. ఇడువు నాయన, ఇంకా కొన్ని ముత్యాలు ఇడువు. ఇంకొక 25 సంవత్సరాల రాదనే విషయం తెలుసు. మీకు తెలంగాణ రాకుండా మటుకు మేము ఢిల్లీలో చాలా స్పష్టమైన ప్రక్రియ మేము ప్రారంభిస్తాం. అబ్బా, బ్రహ్మం గారి కంటే 2 ఆకులు ఎక్కువనే చదివినట్టున్నావు కదా. 25 ఏళ్ళ దాకా తెలంగాణ రాదని చెప్తున్నావు కదా. మరి ఈ మీటింగ్లు ఎందుకు గురువారియా? 25 ఏళ్ళ దాకా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం ఏం లేనప్పుడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదం ఎందుకు? దానికి నీ జేజమ్మ కథలు ఎందుకు? ఏమన్నా అర్థం పర్థం ఉన్నదా? తెలంగాణను గిచ్చతి అనుకుంటేనే గిచ్చుతున్నావు అంటే ఏంది ఇది మకరం కాకపోతే అంటున్నారు జనం. అప్పుడే అయిపోలేదు సార్ తమాషా, ఇంకా మస్తుగున్నది. ఇక చూడు, 7వ తారీఖు ఉదయం తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. మధ్యాహ్నం 2 గంటలకు సభ జరుగుద్ది. సాయంత్రం 6 గంటలకి సూర్యుడు అస్తమిస్తాడు. ఇందుకు తప్ప ఏమీ జరగదు. ఇన్నరా? 7 తారీఖు పొద్దుగాల 7 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడట. అది నోరా ఇంకేమన్నా కాననా? పొద్దుగాల 7 గంటల కంటే ముందుగాల ఉదయించొద్దన్నట్ట సూర్యుడు. ఇంత లత్కోరు మాటలు ఎందుకు సిద్ధులు నీకు? 7 తారీఖు పంచాయతీ తీస్తాందుకే కదా. ఇక చిన్నరాయని కథ ఇట్లుంటే సిరియా యుద్ధం గురించి 10 మాటల ఎడిటోరియల్ రాసిన మన ఈనాడు పేపర్ వాళ్ళు 60 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మాత్రం పట్టించుకోకపోయే. అదిగాక అశోక్ బాబు ఏమో ఇట్లా దండయాత్ర హెచ్చరికలు చేస్తుంటే సహకరించండి అని దండం పెట్టినట్టు పోటు వేసి వార్త రాస్తిరి. ఇదెక్కడి వార్త రావు గారు? అశోక్ బాబు మాటల ముత్యాలల్లా మీకు దండం ఒక్కటే కనిపించినది. ఆయన మాటల దండయాత్ర ఎందుకు కనిపించలే? అందుకే సార్ టీవీలోళ్ళు పేపర్లోళ్ళు అంటే పబ్లిక్ మనసిరిగిపోయింది. ఇప్పుడు అశోక్ బాబు గారి లలిత కళను మేము చూపించినాం కాబట్టి ఏం కాకపాయే. పుట్టుక్కున మేము చూపించకపోతే ఇదే నిజమని నమ్మగడదు కదా పబ్లిక్ను. ఉండాలే కానీ ఇంత వివక్ష ఉండొద్దు అంటున్నారు సార్ మీ పేపర్ చదివేటోళ్ళు. చిలకమ్మ పలుకవే పలుకు, చిలకమ్మ పలుకవే పలుకు. గుడికాడ గింత గింత ప్రసాదం పెడితే ఇగురంగల మనిషి ఏం చేస్తాడు? పిడికలతో పట్టుకపోయి ఇంట్లో అందరికీ గింత 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 గింతగా వంచుతాడు. ఎందుకంటే పుణ్యం ఇంట్లో ఉన్న మనుషులందరికీ దక్కాలని. కానీ ఎవరన్నా ఇంట్లో మనిషిని తిడుతుంటే నన్ను ఒక్కడిని ఎందుకు తిడతావు, మా ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా తిట్టావా అని అడిగి మరీ తిప్పించుకుంటున్నారు మన రాష్ట్రంలో ఉన్న లీడర్లు. చిరంజీవి సారు చంద్రబాబు సారు చేసిన కొడుకుల కొట్లాట మీకోసం. రాను రాను రాజగుర్రం గాడిదైంది అంటారు కదా. గాడిది కాదు, కంచెర గాడిదైందని నిరూపిస్తున్నారు మన రాష్ట్రంలో ఉన్న లీడర్లు. ఎట్లంటే ఇగో లీడర్ల పంచాయతీ కొడుకుల మీదకి తిరుగుతున్న తీరే దీనికి సాక్ష్యం.
నిన్న మొన్నటి దాకానేమో చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిని తిట్టేది, చిరంజీవి సార్ చంద్రబాబు సార్ను తిట్టేది. కానీ ఇప్పుడు గుర్రం రూపం మార్చింది కాబట్టి వాళ్ళు తిట్టుకుంటలేరు, ఇంట్లో ఉన్న వాళ్ళని తిడుతున్నారు. చంద్రబాబు గారేమో కాంగ్రెస్ కొడుకులను తిడితే కాంగ్రెస్ వాళ్ళు చంద్రన్న కొడుకుని తిడుతున్నారు. గమ్మత్ ఉంటుంది ముచ్చట. చూడుండ్రి, డబ్బా తయారు చేసినాం, వేసుకోనరిగా. సోనియా గాంధీ కొడుకున్నాడు ఒక ముద్దబ్బాయి రాహుల్ గాంధీ. ఇక్కడ విజయలక్ష్మి గారు కొడుకున్నాడు ఒక దొంగబ్బాయి. అక్కడ ముద్దబ్బాయికి ప్రధానమంత్రి ఉద్యోగం కావాలి, ఇక్కడ దొంగబ్బాయికి ముఖ్యమంత్రి పదవి కావాలి. చంద్రన్న ఏమంటున్నాడంటే మన సోనియా గాంధీ అమ్మ కొడుకు ఉన్నాడు కదా రాహుల్ గాంధీ, ఆయన మొద్దబ్బాయి అట. మరి ఆయన మొద్దబ్బాయి అయితే మీ కొడుకు ఏమంటారు గురిగింజా అంటున్నాడు హిట్లరు. అంటే వెంటనే ఊహించుకోకుండ్రి ట్విట్టర్ పిట్టి అని. మన చిన్నసారి చెప్పేది వేరే ముచ్చట. చిరు ఇక జీరై నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఆయన దూషించేటటువంటి మాట్లాడే మాటలు రాజీవ్ గాంధీ గురించి కానీ మేడం సోనియా గాంధీ గురించి కానీ మాట్లాడే మాటలు ఎంత నీచంగా ఉన్నాయి. ముద్దబ్బాయి అని అతను అంటాం అనేది అంత ఏ రకంగా, వీళ్ళ అబ్బాయి ముద్దబ్బాయి అని ఏమన్నా అంటే ఊరుకోగలడా? వీళ్ళ అబ్బాయి ఏమైనా స్మార్ట్ గాను చాలా ఇదిగా ఉన్నాడా? సో ఒక మాట అనే ముందు తనకి స్టేచర్ కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఇన్నరా ఎట్లున్నదో? మీ కొడుకు ఏమన్నా సుద్దపూసనా? ఎటు వాస్తుకు చక్కగా లేడు కదా నీ కొడుకు అని చంద్రబాబు సార్కు సురుకు పెట్టిండు చిరంజీవి. అయితే ఈడొక విచిత్రం ఏంటంటే మొద్దబ్బాయి కాదని మాత్రం చిరంజీవి చెప్తలేడు, మీ కొడుకు ముఖం బాగలేదంటే కొట్టి పారేస్తలేడు చంద్రన్న. అంటే ఇద్దరు కలిసి ఎవరిని తిడుతున్నారు? ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వేస్తున్నారు అన్నట్టు కదా. ఇగో ఇట్లున్నది మన వాళ్ళ రాజకీయం. ఇగిరం తప్పిన భార్య బురదల బోరినట్టు మన లీడర్లు ఇన్ని రోజులు తిట్టుకున్నది కొట్టుకున్నది సాలన్నట్టుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఈడ ఇంకొక ముచ్చట కూడా చెప్పాలి. ఏంటంటే చంద్రబాబు సారు రిటైర్మెంట్ తీసుకున్నాక లోకాన్ని నేలేతందుకు లోకేశమే కదా ఉన్నది. అందుకే చిరంజీవి సార్ అట్లా అన్నాడేమో. అటు రాహుల్ గాంధీ కూడా దేశాన్ని నేలేతందుకు తయారై ఉన్నాడు కాబట్టి ఇద్దరు తిట్టుకున్న దానికి అల్లికి అల్లి లొల్లికి లొల్లి అంటున్నారు ఇంకా కొంతమంది. ఏంది రాములమ్మ పూకున్న రెక్కలని ఇరిచేస్తుందని చూస్తుండ్రా? నేను ఈ పూకున్న రెక్కలే ఇరుస్తున్నా కానీ మన బీజేపీ పూకున్న రెక్కలు ఆ పార్టీ వాళ్ళే ఇరిచేస్తున్నారు. ఎడ్డెమంటే తెడ్డెమని కమలానికి ఉన్న కలంతా పోగొడుతున్నారు. రాజు ఒక మాట చెప్తే మంత్రులు మరొకటి చేసినట్టు ఏడ్చింది రాష్ట్రంలో కథ. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణ. కాలం కలిసి రాకపోతే నెత్తి మీద ఉన్న జుట్టే ఊరితాల్లాగా తయారవుతుందంటారు. ఇప్పుడు పువ్వు గుర్తు పరిస్థితి కూడా అట్టాగే ఉంది, సేమ్ టు సేమ్. ఏపీ అండి వాళ్ళు సభ పెడుతుంటే కిషన్ రెడ్డి సార్ ఏమో మద్దతు ఇస్తారు. అదే పార్టీలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు విద్యాసాగర్ సార్లేమో సభనే పెట్టొద్దంటున్నారు. అసలు వీళ్ళంతా కలిసి సభను అడ్డుకోమని చెప్పిన తెలంగాణ జేఏసీలో ఉన్నోళ్ళే. చూడండి ఎట్టాగుందో పువ్వు గుత్తు పురాణం. పువ్వు గుత్తులో ఒక రెక్కేమో ఒక మాట, ఇంకో రెక్కేమో ఇంకో మాట. ఇంత ఉన్న రెక్కలు ఊడిపోయేదాకా ఇట్టానే మాట్లాడేలా ఉన్నారు. కోదండరామ్ సార్ ఏం చెప్తే అదే చేస్తామని ఇంతకు ముందు చెప్పారు. మరి ఇప్పుడు అదే కోదండరామ్ సారు ఇవాళ తెలంగాణ బంద్ చెయ్యాలని చెప్తుంటే అది ఎట్టాగవుతుందని తప్పు పడుతున్నారు. సరే, మీ పార్టీ మొత్తం ఇట్టానే ఉందా అనుకుంటే అది లేదు. ముందు మీరు పట్టిన తప్పును మీ విద్యాసాగరుడు నాగంలే ఒప్పుకోవడం లేదు. ఇక మీదేం స్టాండ్ సారు? ముందు ఏకాభిప్రాయం మీ పార్టీలో సాధించాలి కదా ఏ పనైనా చేయడానికి. అది చేయకుండా రచ్చ గెలుద్దామంటే ఎలాగవుతుంది? బయట పార్టీ వాళ్ళు మిమ్మల్ని మీ యాసాలని చూసి నవ్వరా? ఎందుకు కిషన్ రెడ్డి సారు ఇట్టా ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడి పువ్వు గుర్తు విలువను చెడగొడుతున్నావు అంటున్నారు యువమోర్చోళ్ళు. అయినా ఎప్పటి నుంచో వస్తున్న వారసత్వాన్ని ఎక్కడ వదిలిపెడతారో? కేంద్రంలోనేమో మీ సుష్మమ్మ ఒకటి చెప్తారు, వెంకయ్య తాతగారు అడుగులేమో ఇంకో వైపు ఎత్తుంటారు. ఒకటే ఇష్యూని రెండు విధాలుగా విశదీకరించడం మీ పువ్వు గుత్తోలతోటి తప్ప ఇంకెవ్వరితోటి కాదు.
ఇప్పటికే మీరు అధికారంలోకి రాక దగ్గర 10 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఇట్టాగా చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటే పబ్లిక్ మిమ్మల్ని ఏమని నమ్ముతారు సారు అంటున్నారు. మీరు గెలవాలని కోరుకున్న వాళ్ళంతాని ఏం చేస్తారో ఏమో గాని ఇక అంతా మీ ఇష్టం సారు. సంసారం ఒక చదరంగం. మా చిట్టమ్మ పెద్ద టూర్ వేసినాక చాలా రోజులకి ఇవాళ ఆఫీస్కి వస్తా అని ఫోన్ చేసింది. అబ్బా చాలా ఖుషి అయింది నాకైతే. మరి కొంచెం ఏదో చిన్న పని ఉంది చూసుకొని వస్తా అన్నది, కానీ ఇప్పుడు దాకా రాలేదు. చాలా లేట్ అయిపోతుంది, వార్తలు చెప్పాలి. ఏమో ఏడు దాకా వచ్చిందో ఒకసారి చూద్దాం. అబ్బో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుంది. చిట్టి, ఓ రామ్లమ్మ నువ్వా? నేనే గాని ఏంది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు? ఎవరి కోసమో కాదు రామ్లమ్మ, బస్సు కోసం గంట నుంచి ఎదురు చూస్తున్నాను. హైదరాబాద్ లో బస్సు కోసం ఎదురు చూసుడు కంటే బేకార్ పని ఇంకొకటి ఉండదు చిట్టి. మరేలా రామ్లమ్మ? ఇంతకీ నువ్వు ఏడికి బయలుదేరినట్టు? మరి మన దగ్గర కూరగాయల రేట్లు మండిపోతున్నాయి కదా. అవును, అయితే అందుకే రైతు బజార్కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుందామని బయలుదేరాను రామ్లమ్మ. ఓహో అందుకా? అవును రామ్లమ్మ. మరి వారానికి సరిపడా కూరగాయలంటే మస్తు బరువు ఉంటాయి కదా. అవును, చాలానే బరువు ఉంటాయి రామ్లమ్మ. మరి అంత బరువు మోసుకొని బస్సులలో పడెట్లొస్తావు? అవును రామ్లమ్మ, సరిగ్గా గుర్తు చేసావు. ఇప్పుడు బస్సు వచ్చినా నిల్చునే వెళ్ళాలి కదా. మరి అయితే ఇప్పుడు ఆటోలో వెళ్తాను రామ్లమ్మ. ఆటోలనా? ఆటోలో అయితే నిలబడి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. నిలబడి కాదు, కూసోని కాదు, అసలు ఆటోలే రావు. అదేంటి రామ్లమ్మ, ఎందుకు రావు? అయ్యో చిట్టెమ్మ, హైదరాబాద్ లో ఆటోల బంద్ నడుస్తుంది. అసలు ఆటోలే తిరుగుతలేవు. బందా? ట్రాఫిక్ పోలీసులు ఇష్టం వచ్చినట్టు ఫైన్లు వేస్తున్నారని ఆటోలు బంద్ పెట్టింది. అయ్యో అలానా? మరి ఇప్పుడు నేను ఎలాగెళ్ళాలి? నడిచి వెళ్ళాల్సిందేనా? పో పో, అసలే అటు దిక్కు మనుషులు ఎక్కువ తిరగరు. ఎవడో ఒకడు బండి మీద వస్తాడు, ఆ చోలకున్న కమ్మలు 2 గుంజుకపోతాడు, అయిపోతుంది. అమ్మో, మరి ఎలా రామ్లమ్మ? నీకు కూరగాయలు కావాలి అంతే కదా? కాదు, రైతు బజార్లో కూరగాయలే కావాలి. సరే నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు రామ్లమ్మ? అయ్యో పిచ్చి చిట్టెమ్మా, అట్లా కాదు. ఒక్క ఫోన్ కాల్ కొడితే కూరగాయలు వచ్చి మీ ఇంట్లో పడతాయి. అరే ఇదేదో బాగుంది కదా రామ్లమ్మ. కాకపోతే ఏంది మరి, ఇంకా ఇప్పుడుకెళ్ళి ఆడోళ్ళు మార్కెట్కి పోవాల్సిన పని లేదు, భయంగా రోడ్డు మీద నడవాల్సిన పని లేదు, ఆటోలు బస్సులు ఎక్కాల్సిన పని అంతకంటే లేదు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది రామ్లమ్మ ఈ డోర్ డెలివరీ స్కీము? ఇప్పటికైతే మేదీపట్నం మార్కెట్లో స్టార్ట్ చేసిండ్రంట. అంటే మా ఇల్లు జీడిమెట్లలో కదా, మేదీపట్నం నుంచి తీసుకొచ్చి మాకు ఇస్తారా? ఒక మేదీపట్నమే కాదు, మొత్తం పట్నంలో ఉన్న అన్ని మార్కెట్లల్లా తొందరలోనే సురువు అవ్వబోతుందంట ఈ పథకం. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది రామ్లమ్మ. ఎందుకంటే బాధల నుంచి బయటపడతారు మనలాంటి ఆడోళ్ళు. కానీ అప్పుడప్పుడు మన సర్కారులో జనం గురించి కూడా బాగా ఆలోచిస్తారు కదా. అంటే మన ముఖ్యమంత్రి సారు ఈ మధ్య అందుబాటులో లేరు కదా, అందుకే ఈ మాత్రం చేశారేమో. అంటే మన సీఎం సారు ఇలాంటి జైనియరు కదా. ఓహో అదా, నిజమే. కానీ మనం ఎందుకులే ఆ టాపిక్ గురించి మాట్లాడు, పబ్లిక్ చూసుకుంటారులే. కానీ నీ కూరగాయల సంగతి నేను చూసుకుంటా, నువ్వు అట్లనే ఆఫీస్కి వచ్చి. అయితే సరే రామ్లమ్మ. తెలంగాణ జేఏసీ వాళ్ళకి సీమాంధ్ర జేఏసీ వాళ్ళకి పంచాయత్ నడుస్తుంది అని అనుకుంటారు కదా అందరూ. కానీ అట్లా కాదు. నిజం ఏంటంటే తెలంగాణ జేఏసీ వాళ్ళకి పోలీసు వాళ్ళకి నడుస్తుంది అస్సలైన పంచాది. ముఖ్యమంత్రి సార్ పెట్టిన భజన మండలిని అడ్డుకొని తీర్తాము అని కోదండరామ్ సార్ అంటుంటే పోలీసు వాళ్ళు మేము మిమ్మల్ని అడ్డుకుంటామని అంటుర్రు. ఇద్దరు పట్టు మీదనే ఉన్నారు, ఎవరు చెప్పిన మాట వింటలేరు. ఇంతకీ ఎవరు గెలుస్తారో ఏమో చూద్దాం ఈ యుద్ధంలో. సర్కారోళ్ళు 1,00,000 బాధలు పెట్టినా జేఏసీ వాళ్ళు మాత్రం జన్కుతలేరు. ఏపీ ఎన్జిఓలతోని ఎల్బీ స్టేడియంలో సభ పెట్టించి సక్సెస్ చేయాలని సీమాంధ్ర సర్కార్ వాళ్ళు అనుకుంటుంటే ముందుగాల శాంతి ర్యాలీ తీస్తాం 7వ తారీఖునని చెప్పిండ్రు. పర్మిషన్ ఇవ్వమని పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. అయినా వచ్చి తీరుతామని జేఏసీ వాళ్ళు చెప్పిండ్రు. వస్తే అరెస్టులు చేస్తాం, కేసులు పెడతామని పోలీసు వాళ్ళు చెప్పిండ్రు.
అన్నట్టే ఆంధ్ర దిక్కున పోలీసులందరినీ పట్టుకొచ్చి హైదరాబాద్లో దించిండ్రు. ఇది ఇట్లా జరుగుతుండగానే మళ్ళా కోదండరామయ్య ఎత్తు మార్చిండు. ఇప్పుడు శాంతి ర్యాలీయే కాదు మొత్తం తెలంగాణనే బందుకు పిలుస్తామని కొత్త ముచ్చట చెప్పిండు. పోలీసోళ్ళ కంటే ముందే ప్లాన్ గీస్తుండ్రు తెలంగాణ వాళ్ళు. మీరు మీ తెలివి ఉపయోగిస్తే మేము మా తెలివి ఉపయోగిస్తాం అంటుండ్రు. కోదండరామయ్య కొత్త ముచ్చట చేస్తాడంటేనే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులంతా మిలియన్ మార్చ్ 2 అంటున్నారు. అటు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కూడా సర్కారు సక్కదనం మీద కయ్యం అంటున్నారు. ఎట్లున్నా చూడుండ్రి ముచ్చట. ఊకే శాంతి ర్యాలీకి అనుమతిస్తే ఒడిసిపాయే కదా ముచ్చట. సర్కారు పెట్టుకున్న సావు తలగొరి ఇప్పుడు కొండ మీదెత్తేసేదాకా వచ్చింది. ఒక దిక్కుకెళ్ళి విద్యార్థులు, ఇంకో దిక్కుకెళ్ళి లాయర్లు, ఉద్యోగులు, మళ్ళొక దిక్కుకెళ్ళి రోడ్ల మీద బస్సులు బంద్. ఒక్క దెబ్బకు ఇన్ని పంచాదులు తయారైనాయి. ఇక మీరు ఏం చేస్తారో చేసుకోండి, మాకైతే దెబ్బలు అరెస్టులు అలవాటైనాయి, మేము ఊక్కునే ప్రసక్తే లేదు, మా నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పినాం. ర్యాలీ అయితే ఆగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ర్యాలీ అనేది ఆ రోజు జరిగి తీరుతుంది. కోదండరాం సార్ ఏదన్నా తేల్చుకున్నాడంటే దాన్ని చేసే తీరుతాడు. అందరి లెక్క ఊరుకులాడాడు. నిమ్మలంగా నిలబడి నిప్పురా చేస్తాడు. అంటే మోకా చూసి దెబ్బ కొడతాడు అన్నట్టు. పేరుకు బందుకని పిలుస్తారు, ఏదో కథ మాత్రం చేస్తారు. ఇది గ్యారెంటీ అంటున్నారు జనం. అందరూ బువ్వ తినట్టేనా? ఇంత టైం అవుతుంది ఇంకా తినకుంటుంటారా కానీ ఇప్పుడు నేను చెప్పే వార్త చూస్తే మీకు ఈ రాత్రి తిన్న అన్నము పేకి ఎక్కనే ఎక్కదు. చెప్తున్నా చెప్తా కానీ ఒక మాట వినుండ్రి. ఇప్పుడు చెప్పే ముచ్చట్ల నాకు ఎటువంటి సంబంధం లేదు, అంత సర్కారోలే చేసిండ్రు. చీ పాడుగారు, రాములమ్మ ఎప్పుడు పిడుగసొంటి వార్తలే చెప్తుంది అని మాత్రం అనుకోకుండ్రి. ఏం లేదు చెప్తున్నా. గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి అంట మళ్ళా. మొన్న చెప్పిన డీజిల్ వారోత్సవాలకు ఇది కొనసాగింపు ముచ్చట అన్నట్టు. నెల రోజుల కింద సురువైన డీజిల్ వారోత్సవాలు రోజుకు ఇంకా ఊపందుకుంటున్నాయి. అర్థమైతలేదు కదా ఇట్లా చెప్తుంటే? ఈనుండ్రిగా మన భాషలో చెప్తా. పెట్రోలు, డీజిలు, గ్యాస్ బుడ్ల ధర మళ్ళా పెరుగుతున్నదట. వీనింట్లో పీనిగెళ్ళ మొన్ననే పెంచి పాడాయిండు కదా, మళ్ళేంది అనుకునేరు. ఇదే కాదు ఇంకా ముందు మొత్తం పెరుగుడే కానీ తరుగుడు ఉండదట. ఇక ఎట్లా బతికి పాడైతాం రా దేవుడా. అప్పుడు మంచిగా కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టుకుందాము, లేదు కాలం మారిందని గ్యాస్ పొయ్యిలు కొనబెడితిరి. ఇక పొయ్యిల మన్ను పోసి గ్యాస్ పొయ్యిలు ముట్టించే వరకల్లా గ్యాస్ బండల ధరలు పెంచుకుంటా పోతిరి. ఏం పని చేస్తారయ్యా, ఉన్నతానుండక మా ఎంట పడితిరి అని జనం తిట్టుకుంటున్నారు. ఇగో అట్లా బాధపడితే కాదు కానీ సరే ఎన్ని పైసలు పెరుగుతున్నదో చెప్తా ఇనుండ్రి. లీటర్ డీజిల్ ఇప్పటికే 56 రూపాయలు ఉన్నది మన తాన. ఇంకా 4 రోజులైనాక అది 60 రూపాయలు చేస్తారట. గ్యాస్ బుడ్డి ఎంతకి ఇస్తున్నారు? ఏం తక్కువ 450 రూపాయలు అవుతుంది కదా. ఇంకా దానికి ఆటో కిరాయిలు అలాగనే. ఈ రేటు ఇక ఇప్పటి నుంచి ఉండదన్నట్టు. ఒక్కొక్క బుడ్డి మీద 50 రూపాయలు పెంచుతారట. పోనీ గ్యాస్ దాలగవాడ ఎవరి సావుదాలకు వచ్చిందని గ్యాస్ నూనె స్టవ్ ముట్టించుకుంటాం అనుకునేరు. దాని ధర కూడా పెంచుతున్నారు మన సల్లని సర్కారోళ్ళు. ఇప్పుడు చెప్పుండ్రి, ఊకే కట్టెల పొయ్యి పెట్టి వండుకునేటోళ్ళను గ్యాస్ పొయ్యిలు పెట్టుకోమనిది. మంచిగానే ఉంది కానీ అవిటిని పెట్టుకుంటే వెంటనే ధరలు పెంచబట్టే. ఇప్పుడు ఏం చేస్తారు ఇక పబ్లిక్? ఉప్పు పప్పు కాడికెళ్ళి మొదలు పెడితే ఉల్లిగడ్డ దాకా అన్నిటి ధరలు పెరిగాయి. ఇప్పుడు గ్యాస్ నూనె ధరలు కూడా పెరుగుతాయట. ఇప్పుడు బతుకుడెట్లా మరి అనుకుంటుండ్రు కదా. నిజమే, ఉన్నోడంటే గ్యాస్ ధర పెరిగినా ఏ ధర పెరిగినా కొంటాడు తింటాడు. కానీ మనసొంటి పేదోళ్ళ పరిస్థితి ఏం కావచ్చు పెద్దమ్మా, మరి ఎట్లా బతుకుతాం? ఇక ఇప్పుడు మనం చేయవలసింది ఏం లేదు, మళ్ళీ అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చుకుంటోళ్ళు కట్టెలు తెచ్చుకోనరి, పొట్టు పొయ్యి పెట్టుకునేటోళ్ళు పొట్టు పొయ్యి పెట్టుకోనరి, గ్యాస్ బండ మీద ఒక బండ ఎత్తేయండ్రి, గ్యాస్ నూనె దీపాల తెరువు పోకుండ్రి. ఏం పంచాది ఉండదు, ఏ లొల్లి ఉండదు. అప్పుడు ఎవడు ఎంత పెంచుకున్నా మనకేం సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు చేస్తారా మళ్ళీ వెనకట చేసినట్టు అనుకుంటున్నారు కొంతమంది. ఏమో పోన్రి, ఇది ఎటు అర్థమైపాడైతలేదు ఈ బండలు వాళ్ళగా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏంది
నిన్న ఉపాధ్యాయ దినోత్సవం అయితే రాములమ్మ ఇయ్యాల వాడుతుంది అనుకుంటుర్రా? టీచర్స్ డే లెక్క అయితే మనం వార్త ఎందుకు చూపిస్తాం? దాన్ని కావాలనే వార్త చేసిండు కాబట్టి చూపిస్తున్నాం. ఇది కూడా ఎవరో చేసినారు అనుకోకుండ్రి, మన బంగారయ్య ముఖ్యమంత్రి సార్ చేసిన ఘనకార్యంలో ఇదొకటి చూడు. గురువంటే గుండ్రాయి కాదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఎందుకంటే మన తాన గురువుకు అంత విలువ ఉంటుంది కాబట్టి. అందుకే ఏడాది మనం గురు పూజోత్సవం జరుపుకుంటాం కదా. మనిషిని ఆకాశంలో పంపుతున్న వాళ్ళు కూడా ఒక గురువు తాన చదువుకున్నోళ్ళే. అట్లనే మన రాష్ట్రంలో కూడా మంచిగా చదువులు చెప్పేటోళ్ళని గురు పూజోత్సవం నాడు కొలుసుకుంటారు. మెడల దండలు వేస్తారు, శాల్వాలు కప్పుతారు, దండం పెడతారు. మన రాష్ట్రం సర్కారు వాళ్ళు కూడా మొత్తం 200 మందిని మెచ్చుకుంటారు ప్రతి ఏడాది. కానీ ఈ ఏడాది ఏమైందో ఎరికేనా? సన్మానం చేస్తామని పిలిచిండ్రు మన సర్కారు వాళ్ళు. మంచిగానే ఉంది. సన్మానం కంటే ఎక్కువ అవమానం చేసి పంపినరు. ఎట్లని నన్ను అడగకుండ్రి, మన మధుసూదన్ రెడ్డి సార్ చెప్తాడు, ఇనుండ్రి. ఏమైందన్నా? ముఖ్యమంత్రి వస్తున్నాడని ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడని ముఖ్యమంత్రి ఈ విధంగా ఉపాధ్యాయుల్ని అవమానించి వాళ్ళ చేతికి కాగితాలు ఇచ్చి పంపడం అనేటటువంటిది నిజంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి 3 లక్షల మంది ఉపాధ్యాయుల్ని అవమానించడమే నేను భావిస్తా ఉన్నా. ఇదన్నమాట. పేరంటానికి పిలిచి ఇంటికి తాళం వేసుకొని పోయినట్టు చేసిండు మన నల్లారి వారు. ఉత్త పంచాదులు పెట్టే టైం ఉంటుంది కానీ ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించే టైం లేదు మన సార్కు. ఇట్లనే ఉంటుందా? 3 లక్షల మంది టీచర్లను అవమానపరిచినట్టే కదా. అయిపోయి అత్యున్నత పని మీద వాడి పట్టించుకోలేదంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఆయన బయట ఒడుస్తున్నది ఏం లేదు కదా. వస్తే మాయ అంటున్నారు ఇంకా కొంతమంది. 3.5 లక్షల మంది సంబంధించినటువంటి కార్యక్రమం ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు కానీ విద్యామంత్రులు కానీ ఎవరు కూడా ఇక్కడ రాకపోవడం అనేది మళ్ళీ 3.5 లక్షల మందిని ఒక రకంగా ఇబ్బంది పెట్టడం, బాధ కలిగించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అయినా ముఖ్యమంత్రి సార్ మీరేమన్నా ఆకాశంలోకే ఊసిపడ్డారా? గురువులు మీకు చదువు చెప్పందే ఇంత పెద్ద మనిషి అయినవా? రాష్ట్రాన్ని రావణ కాష్టమో రాక్షస కాష్టమో చేస్తేందుకు మీకు కొంత తెలివి ఉన్నది కదా. ఆ తెలివి ఎవరి దగ్గరికి నేర్చుకున్నావు సార్? ఎవరో ఒకరు నేర్పిస్తేనే వస్తుంది కదా. అయిపోయి నువ్వంటే రాలేదు, మరి దామోదర్ రాజనరసింహ సార్ నన్ను పంపొచ్చు కదా. ఆయనను కూడా తోలియకపోతివి ఎట్లా సార్? అంటే అన్నారని ఫీల్ అవుతావు, కానీ 200 మంది టీచర్లు వాళ్ళ ఇంటి లాదులు వచ్చి జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చే మంచి గుర్తింపును కళ్ళారా చూద్దామని వస్తే అవమానం చేస్తారు. ఎట్లా న్యాయం అవుతుంది సార్ అంటున్నారు అవార్డులు తీసుకున్న వాళ్ళ ఇంటి వాళ్ళు. ఏమో సార్, మీకు పరిపాలన చేసుడే రాదనుకున్నారు, కానీ ఈ గౌరవ మర్యాదల గురించి కూడా తెలియదని మీ అంతలా మీరే బయట పెట్టుకున్నారు. టీచర్లకు చేసిన అవమానానికి తప్పక రుణం తీర్చుకుంటారు, యాది పెట్టుకో అంటున్నారు జనం. గురువంటే గుండ్రాయి కాదు. హైదరాబాద్లో సీత కష్టాలు పడుతున్న చిట్టెమ్మ కూరగాయల కోసం కుస్తీ పాటలు. లీడర్ల కొడుకులకు లింగ నిర్ధారణ, ఒరిజినల్ పేర్లతో ఒదిగేదే లేదంటున్న జనం. రాజగురువిందయ్య కరపత్ర రహస్యం, అశోక్ బాబు భజనా మండలి ఆవిర్భావం. కమలం కాడలకు కష్టం, ఏం చేసినా వాళ్ళదే ఇష్టం. పోలీసులను కోదండం వేపిస్తాం, తెలంగాణ జేసీ వాళ్ళ కొత్త ముచ్చట. కట్టెల పోయి దుమ్ము దుల్పుండ్రి, సర్కార్ వల్ల తాట తీయుండ్రి. ముఖ్యమంత్రికి ఉత్తిగే గౌరవం, ఉత్తమ సారుకి కమ్మని అగౌరవం. ఈ అయ్యాల తిండి అయితే ఎట్లనో పేకెక్కలేదు. అదే పేకెక్కకుండా చేసిన అంటే నేనేం చేయలేదు, కానీ ఇక మళ్ళీ రేపటి నుంచి ఆ తిండి కూడా ఉంటుందో లేదో. గ్యాస్ ధరలు విరగబోతున్నాయి కదా. సరే ఇక మనం ఏం చేస్తాంలే, కానీ మీరు చూస్తూనే ఉండు V6.